Hi, hello, welcome back to Chaitu 7. So, dear student, మన టాపిక్ వచ్చేసి random variables and probability distributions. సో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2A నుంచి వెరీ ఇంపార్టెంట్ LQ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ఈ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకు ఒక ఎల్క్యూస్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. సో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకే ఫస్ట్ వస్తాయి కాబట్టి. రైట్ నాన్న, పుష్పరాజ్ వింటారు కదా, లాస్ట్ వరకు చూడాలి, ఓకేనా? రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్లో 4 to 5 times వచ్చింది నాన్న. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డియర్ స్టూడెంట్, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కే ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో ఫైండ్ ద వేరియేషన్ ఆఫ్ ఎక్స్. సో ఇచ్చిన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి టేబుల్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కే, మీన్ అండ్ వేరియేషన్స్. సో 3 ఫార్ములాస్ ఉంటాయి నాన్న. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఓకేనా? రైట్ నాన్న. సో ఫస్ట్ మనం కే ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫార్ములా వాడాలి? రైట్, సో సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు, ఇక్కడ ఐ ఎంత ఉంది స్టార్టింగ్, ఇది ఎక్స్ఐ అన్నట్టు అని అర్థం, ఇది ఎక్స్ఐ, ఓకేనా? ఐ ఈస్ నోన్ యాజ్ 1 2 3 ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ అనమాట, ఓకేనా? ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అయింది, ఎన్. సో ఇక్కడ ఇది లాస్ట్ నెంబర్ ఏముంది చెప్పండి, ఇక్కడ 5. సో ఇక్కడ 5 రాసుకోవాలి డియర్ స్టూడెంట్స్ మనం. రైట్, సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to 5 దట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ x equal to xi is equal to 1. This is the formula of that mean, our general formula మనకు, ఓకేనా? సో మనం k ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాలోనే మనం అప్లై చేయాలి. సిగ్మా ఆఫ్ i equal to 1 to 5 దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ x equal to xi, అంటే ఇవన్నీ అడిషనల్ చేయమని చెప్తున్నాము, ఓకేనా? 1 నుంచి 5 వరకు అన్ని అడిషనల్ చేయాలి, k ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 1 ఎందుకు వేసుకోవాలంటే the complementary event of the probability is exactly is 1. Complementary of the probability is exactly 1 ఉంటుంది కాబట్టి. రైట్, సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చెప్పండి, ఇక్కడ ఏముంది 1కి ఎంత ఉంది? k ప్లస్ ఇక్కడ ఏముంది 2కి ఏముంది? 2k. అడిషనల్ చేయాలి. ఎందుకు చేయాలి? సమ్మేషన్. దీని అర్థం ఏంటంటే సమ్ అని అర్థం, ప్లస్ చేయడం అని అర్థం, ఓకేనా నాన్న? దీని అర్థమే సమ్మేషన్ అని అర్థం. అట్లా ఇవన్నీ k వాల్యూ ఫస్ట్ ప్లస్ చేసుకోవాలి. 2k తర్వాత ఏముంది? 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈక్వల్ టు ఏముంది? ఈక్వల్ టు 1 వేసుకోవాలి. రైట్, సో ఇవన్నీ అడిషనల్ చేస్తే 1k అనుకోవచ్చు. 1k ప్లస్ 2k 3k ప్లస్ 3k 6k ప్లస్ 4k 10k ప్లస్ 5k 15k అవుతుంది, ఈక్వల్ టు 1. సో దెన్ k ఈక్వల్ టు 1/15. దిస్ ఇస్ ద ఆన్సర్. వచ్చేసింది చూడండి, కే వాల్యూ వచ్చేసింది పుష్పరాజ్, కే వాల్యూ వచ్చేసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు మళ్ళీ మీన్, దాని తర్వాత వేరియేషన్స్. రైట్, సో ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. మీన్ కనుక్కున్నాం, కే వాల్యూ కనుక్కున్నాం. సెకండ్ ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది మీన్. రైట్, సో మీన్కి నోటేషన్ అన్న మ్యూ అంటారు, ఇట్లా నోటేషన్ ఇస్తారనమాట. దీని ఫార్ములా వచ్చేసి సిగ్మా ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to 5 దెన్ ఇవన్నీ మల్టిప్లై చేస్తారు, ఓకేనా? ఈ రెండు మల్టిప్లై చేయాలంటే ఫార్ములా రాస్తున్నాం చూడండి, xi దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ద మీన్ ఫార్ములా అంటారు, ఓకేనా? ఇక్కడ ఏం రాలేదు నాన్న, జస్ట్ xi వస్తుంది. ఈ ఫార్ములా లెక్కనే xi ఉంటుంది అంతే. ఈక్వల్ టు 1 ఉంటే ఏమి ఉండదు, ఇక్కడ k వాల్యూ దగ్గరనే ఉంటుంది, ఇక్కడ ఉండదు. రైట్, దెన్ ఈక్వల్ టు చూడండి, xi ఏముంది ఇక్కడ? xi ఏముంది? 1 బ్రాకెట్ ఆఫ్ ఇంటూ చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఈ రెండింటిని xi ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ xi, x ఈక్వల్ టు xi, అంటే ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి మనం. 1 బ్రాకెట్ ఆఫ్ k ప్లస్ సమ్మేషన్ అంటే ప్లస్ కదా, ప్లస్ అయిపోయింది. మళ్ళీ 2 బ్రాకెట్ ఆఫ్ 2k ప్లస్ మళ్ళీ 3 బ్రాకెట్ ఆఫ్ 3k ప్లస్ మళ్ళీ 4 బ్రాకెట్ ఆఫ్ 4k ప్లస్ the last one 5 bracket of 5k. రైట్, సో ఈ స్టెప్ అర్థమైందా? ఏం చేస్తున్నా చూడండి, ఇవన్నీ ఇంటూ చేయాలి. xi ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi కదా, ఈ రెండింటిని ఇంటూ చేస్తాం ఇక్కడ ఫార్ములా ప్రకారం. సో ఇది ఇంటున్నాను, జస్ట్ డాట్ పెట్టిద్దాం. రైట్, సో ఈక్వల్కి ఈక్వల్ 1 ఇంటూ k ప్లస్ 2 2 4k ప్లస్ 3 3
9k ప్లస్ 4 4 జా 16k ప్లస్ 5 5 జా 25k ఓవర్. ఇవన్నీ ఎడిషనల్ చేసుకోవాలి మనం, ఓకేనా. సో k వాల్యూ లాస్ట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం, ఓకేనా. రైట్. సో k ప్లస్ 4k ఎంత వస్తుంది? 5k. ఇక్కడ 5k వస్తుంది, ఇక్కడ 9k 14k ఇక్కడ 16 14k ప్లస్ 16 ఎంత వస్తుంది? 30k ప్లస్ 25k. సో మొత్తం ఎంత వస్తుంది? 55k. రైట్. సో డిఎస్ఐ ఎంత వచ్చింది మనకు? 55k వస్తుంది, ఓకేనా. ఇవన్నీ ఎడిషనల్ చేస్తే మనకు 55k. నౌ సబ్స్టిట్యూట్ ద k వాల్యూ, ఓకేనా. సో ఇక్కడ k వాల్యూ ఏముంది? 1/15 ఈక్వల్ టు రాస్తున్నా చూడండి నాన్న, తర్వాత చేసేస్తా. రైట్. ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసేటప్పుడు బై 1 వేసుకొని ఇంటూ చేసుకుందాం. 55 × 1 55, 1 × 15 15. రైట్. సో ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు కదా, 5 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం. రైట్. సో 5 3 జా 5 11 జా. సో మనకు ఓవరాల్ ఎంత వస్తుంది? 11/3. దిస్ ఇస్ ద ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, మనం ఏం కనుక్కున్నాం ఇప్పుడు? మీన్ కనుక్కున్నాం, కే వాల్యూ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు లాస్ట్ ఏముంది? వేరియేషన్స్ కనుక్కోవాలి, ఓకేనా నాన్న. వేరియేషన్స్ కనుక్కోవాలి. నేను రఫ్ చేసి వేరియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తా. రైట్. సో మనకు కే వాల్యూ అవసరం పడుతుంది, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి కే వాల్యూ సైడ్కి రాసుకుంటున్నా. 1/15 అండ్ మీన్ వాల్యూ కూడా మనకు అవసరం పడుతుంది, ఎందుకంటే వేరియేషన్స్లో కే వాల్యూ అవసరం పడుతుంది, మీన్ వాల్యూ కూడా అవసరం పడుతుంది కాబట్టి. సో ఈ రెండు ఆన్సర్లన్నీ సైడ్కి రాసుకుంటున్నా. ఎంత వచ్చింది ఇక్కడ? మీన్ 11/3 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు రఫ్ చేసేస్తాను ఇదంతా. ఇక్కడ రఫ్ చేసేసి మళ్ళీ వేరియేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే వేరియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. వేరియేషన్స్కి నోటేషన్ వచ్చేసి సిగ్మా స్క్వేర్ అన్న, ఓకేనా. సిగ్మా స్క్వేర్ అంటారు. ఈక్వల్ టు ఫార్ములా మీద డిపెండ్ ఉంటుంది, ఓకేనా. ఈ ప్రాబ్లం చేయాలంటే మొత్తం ఫార్ములాస్ మీదనే, ఓకేనా. 3 ఫార్ములాస్ ఉంటాయి, కే వాల్యూకి ఫార్ములా, మీన్కి, వేరియేషన్స్కి. ఇప్పుడు వేరియేషన్కి ఫార్ములా రాస్తున్నాం చూడండి. సిగ్మా ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to 5. సేమ్ ఇది, ఓకేనా. సಮೇషన్ అనొచ్చు, సిగ్మా కూడా అనొచ్చు దీన్ని మనం. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ xi స్క్వేర్ చేసుకోవాలి, అంటే xiకి స్క్వేర్ చేసుకోవాలి. ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్, అంటే మీన్ స్క్వేర్, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చినట్టే వేరియేషన్స్ ఈజీగా. సో ఏం లేదు నాన్న, xi హోల్ స్క్వేర్ చేస్తాం ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్, ఓకేనా. ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు కదా. రైట్ నాన్న. ఈక్వల్కి ఈక్వల్. చూడండి మనం 1 నుంచి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి. xi స్క్వేర్ అంటే దీనికి మనం స్క్వేర్ చేయాలి, అంటే 1 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇది రాసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ద x ఈక్వల్ టు xi అంటే ఏంది? ఇదే కదా మొత్తం, అంటే 1 స్క్వేర్ ఇంటూ k మైనస్ ఇది లాస్ట్కి రాద్దాం మనం, ఇది లాస్ట్కి రాద్దాం, ఓకేనా. సో అన్నీ ఎడిషనల్ చేయాలి. సమ్మేషన్ ఆఫ్ 1 నుంచి ఇక్కడ వరకు కాబట్టి. సో ఇవన్నీ మళ్ళీ ప్లస్కి ప్లస్ పెట్టుకోవాలి. సిగ్మా అంటే సమ్మేషన్. రైట్. 2 స్క్వేర్ xi స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ మళ్ళీ 2k పెట్టుకోవాలి. రైట్. ప్లస్కి ప్లస్ 3 స్క్వేర్, వీటిని స్క్వేర్ చేయాలి, వీటి చేసుకోవాలి అంతే. 3 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3k ప్లస్ 4 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4k. నెక్స్ట్ 5 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 5k మైనస్ మ్యూ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? మ్యూ ఇక్కడ ఎంత ఉంది? 11/3. ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ రాసుకోండి. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థమైందా నాన్న? సో xi స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేయాలి ఇంటూ ఈ వాల్యూని రాసుకోమంటున్నాం. లాస్ట్కి మీన్ స్క్వేర్ వాల్యూ రాయాలి. రైట్. చూడండి నాన్న, ఇంకో స్టెప్ రాస్తున్నాను. 1 స్క్వేర్ అంటే తెలుసు మనకు, స్క్వేర్ నెంబర్ తెలుసు కదా. 1 స్క్వేర్ 1 బ్రాకెట్ ఆఫ్ k, అట్లయినా రాద్దాం ఫస్ట్. ప్లస్ 2 స్క్వేర్ వచ్చేసి 4 బ్రాకెట్ ఆఫ్ 2k ప్లస్ 3 స్క్వేర్ 9 బ్రాకెట్ ఆఫ్ 3k ప్లస్ 4 స్క్వేర్ 16 బ్రాకెట్ ఆఫ్ 4k ప్లస్ 5 స్క్వేర్ 25 బ్రాకెట్ ఆఫ్ 5k మైనస్. సో నాన్న మనకు గుర్తుండాలి 11 స్క్వేర్ ఎంత వస్తుంది? 11 స్క్వేర్ వచ్చేసి 121. అదే 3 స్క్వేర్ వచ్చేసి 9,
సో 11 స్క్వేర్ ఎంత 121, 3 స్క్వేర్ వచ్చేసి 9, రైట్. ఈ స్టెప్ రాసుకున్నాం అంతే. ఇప్పుడు చూడండి మళ్ళీ మల్టిప్లై చేస్తా, కే తోటి మల్టిప్లై చేస్తాను నెంబర్కి, 1 into k k వస్తుంది, ప్లస్ 4 2 జా 8k ప్లస్, ఓకేనా, 4 2 జా 8k, 9 3 జా 27k ప్లస్ 16 4 జా 64k ప్లస్ 25 5 జా 125k మైనస్ 121/9, ఓకేనా నాన్న. సో ఇక్కడ మీకు రావాల్సింది మల్టిప్లికేషన్ రావాలి, ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా మల్టిప్లికేషన్ స్పీడ్గా రావాలి మీకు, మైండ్ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఈక్వల్ టు ఇవన్నీ కే అన్ని అడిషనల్ చేద్దాం మనం, కే అన్ని అడిషనల్ చేద్దాం, రైట్. 125 ఇంకేముంది మళ్ళీ 64, రైట్, 27 8 and 1. సో ఇవన్నీ ఎడిషనల్ చేస్తే ఎంత వస్తుంది మనకు 9 ప్లస్ 7 వచ్చేసి 16 ప్లస్ 8 వచ్చేసి 24 25 5 ఇడ చేద్దాం, క్యారీ 2 అవుతుంది, రైట్. 2 ప్లస్ 2 4 ప్లస్ 6 10 ప్లస్ 2 12, రైట్. ఇడ 1 క్యారీ అవుతుంది, మొత్తం ఎంత 225 వస్తుంది, రైట్ నాన్న. 225k మైనస్ 121/9, ఓకేనా. స్టెప్ బై స్టెప్ స్లోగా రాయాలి, తొందరపడకండి. ఈక్వల్ టు 225 బ్రాకెట్ ఆఫ్, నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి మనం ఇప్పుడు. సో ఏమొస్తుంది 1/15 మైనస్ 121/9, రైట్. సో ఇదంతా మనకు రఫ్ చేసేస్తే అవసరం లేదు ఇప్పుడు, రైట్ నాన్న. కొంచెం సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వచ్చినట్టే మనకు, రైట్. చూడండి ఇప్పుడు చూడండి, మనం ఏ టేబుల్లో కట్ చేద్దాం, 5 టేబుల్లో కట్ చేద్దాం, ఓకేనా. సో 5 3 ఇది, ఓకేనా, 5 3 15. సో ఇక్కడ 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది చూడండి, మీకు రావాలి డైరెక్ట్ చెప్పొచ్చు కానీ బట్ అర్థం కాదు కాబట్టి నేను రాస్తున్నాను చూడండి. 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 5 4 జా 20, 2 లెఫ్ట్, మళ్ళీ 5 క్యారీ చేసుకున్నా, 5 5 జా, రైట్, 25. సో రిమైనర్ 0 ఎంత వచ్చింది 45, రైట్. అంటే 45/3 మైనస్ 121/9 వచ్చింది నాన్న, ఓకేనా, రైట్. ఇక్కడ సైడ్కి రాస్తాను డియర్ స్టూడెంట్, చూడండి వేరియేషన్ సిగ్మా స్కే ఈక్వల్ టు, సో మళ్ళీ క్యాన్సలేషన్ అవుతుంది కదా, 3 1 జా 3 15 జా 45 నాన్న, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 15 3 జా 45 నా, 3 into 15 జా, రైట్. సో 15 మైనస్ 121/9 బై 1 తీసుకోండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎంత వస్తుంది. సో ఇలా 15 9 జా 135 మైనస్ 1 into 121 121 by 1 9 జా 9, రైట్. దెన్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు, ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేయాలి, 135 మైనస్ 121, సో 4 వస్తుంది, ఇక్కడ 1 ఉంటుంది 0 అంటే 14/9, రైట్. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్, అర్థమైందా నాన్న. సో 14/9 ఈజ్ ద ఆన్సర్. సో లెంతీ ప్రాసెస్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ రావాలి మీకు. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా పుష్పరాజ్, రైట్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎవరికైతే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.